హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్టతో పాటు ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఈ అకాల వర్షం కారణంగా నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే అన్నమాట విజువల్ వచ్చేసి అంటే మన విలేజ్లో అంత దూరం అయింది మనం ఊరవుతున్నాం. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామనరేష్ అందిస్తారు. రామనరేష్, ఏంటి హైడ్రా, జీహెచ్ఎంసీ రెస్క్యూ బృందాలు మొత్తానికి అప్రమత్తమయ్యాయా? సీతారామరాజు, ఉదయం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత నుంచి క్రమంగా వాతావరణంలో మార్పులు అయితే చోటు చేస్తున్నాయి. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా అంటే 4 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకుంటూ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం అయితే కురుస్తుంది. ప్రస్తుతానికైతే పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది ఇళ్లలోకి నీళ్లు చేరి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్ లో సాయంత్రం సమయంలో సాయంత్రం అదేవిధంగా రాత్రి సమయాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. అదేవిధంగా క్లౌడ్ బరస్ట్ అంటే మినీ క్లౌడ్ బరస్ట్ అన్నట్టుగా ప్రస్తుతం హైదరాబాద్ లో మినీ క్లౌడ్ బరస్ట్ అన్నట్టుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 8 నుంచి 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదవుతుండటంతో రోడ్లని కూడా చెరువులను కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అందులోనూ సాయంత్రం ఆఫీసుల నుంచి వెళ్లే సమయంలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్, అదేవిధంగా బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, అదేవిధంగా ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్, సికింద్రాబాద్, అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతానికి భారీ వర్షం అయితే కురుస్తుంది. భారీ వర్షంతో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లపైకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరడంతో మొత్తం మోకాళ్ళలోతో పైగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ట్రాఫిక్ సమస్యలనే పెద్ద ఎత్తున తలెత్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అదేవిధంగా రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే జీహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతుందో అవన్నీ కూడా రంగంలో దిగడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇటు సోమాజీ కూడా రాజ్భవన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ లో దాదాపు మోకాలు పైన వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ వాహనాలు చాలా వరకు ఆ వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి. దీంతో అక్కడ డిఆర్ఎఫ్ బృందాలు ఆ వాహనాలను వాళ్ళు నెట్టుకుంటూ బయటకు తరలిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ లో ఒక వారం రోజుల నుంచి కూడా రోజు సాయంత్రం కానీ అదేవిధంగా రాత్రి సమయాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీనికి మినీ క్లౌడ్ బరస్ట్ ప్రధాన కారణం అని చెప్పేసి ఉదయం మనకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్, అదేవిధంగా పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. ప్రధాన సిటీల్లో అంటే అర్బన్ ఏరియాలో కాకుండా ప్రధానంగా సిటీ లోనే ప్రధాన ప్రాంతాల్లోనే ఈ వర్షం పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడైతే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుందో ఆ ప్రాంతాల్లో కూడా వరద నీరు వెళ్లేందుకు నాలాలు కానీ అదేవిధంగా అక్కడ ఉన్న కాలువలు సరిగా లేకపోవడంతో వరద నీరు అంతా ఇళ్లలోకి చేరుతుంది. దీంతో ఇళ్ళని కూడా మునిగిపోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ లో ఇప్పుడు దాదాపు 1 గంట నుంచి కురుస్తున్న వర్షపాతం ఏదైతే ఉందో ఆ వర్షపాతంతో చాలా ప్రాంతాలు కూడా మొత్తం కూడా జలమయమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే లోతట్టు అంటే లో లేయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నా ఆ కాలనీలన్నీ కూడా పూర్తిగా జలమయమైన చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ఆ నీటిని తోడేందుకు చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు లో లేయింగ్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ లో లేయింగ్ ఏరియాల్లో
నీరు వరద నీరుని తోడేందుకు జిహెచ్ఎంసీకి సంబంధించిన మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగి పెద్ద పెద్ద మోటార్లు అదేవిధంగా జనరేటర్లు పెట్టుకుని ఆ నీటిని తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా చోట్ల అంటే రోడ్లపై వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల దాదాపు ఏదైతే వర్షం నీరు ఎక్కువగా వచ్చి ఆ వరద తాకిడి ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 7 మంది గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు. ఇంకా 2 బాడీలు కూడా దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఏదైతే వాహనదారులు కానీ అదేవిధంగా పాదచారులు కానీ ఎవరైనా సరే ఆ వరద నీటి దగ్గరికి వెళ్ళొద్దు. వరదలు పూర్తిగా తగ్గిన తర్వాతనే వాహనాలను నడపాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నీటిని తరలించేందుకు కొంత టైం పడుతుంది. అంటే వర్షం వెలిసిన తర్వాత దాదాపు గంటన్నర తర్వాత ప్రయాణాలు కొనసాగించాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించి కానీ ఇటు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా వర్షం తగ్గిందని చెప్పేసి బయటకు వస్తే ఆ వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఆ నాళాల్లో కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంత అప్రమత్తతో వ్యవహరించాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు అయితే రోడ్లపైకి చేరుతుంది. పలు కాలనీలు ఇప్పటికే జలమయమైన పరిస్థితి ఉంది. ఆయా కాలనీలకు సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అంటే ఏ కాలనీలు లోతట్టులో మునిగాయో ఆ ప్రాంతాలకు సంబంధించి అక్కడ ప్రజలకు సహాయం చేసేందుకు కొంతమంది డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ చేరుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని జూబ్లీహిల్స్ లోనే దోమల బస్తీ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. దాంతో అక్కడ నీట మునిగిన ఇళ్లలో వారందరినీ కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. రాజు రామ్ నరేష్, ముఖ్యంగా హైడ్రా వల్ల ఎంత ఉపయోగం అనేది ఈ వర్షాకాలంలో అందరికీ అర్థమవుతున్నట్టు పరిస్థితి తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో నాలాల పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారు? ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే హైదరాబాద్ అంటేనే రాక్స్ లేక్స్ అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే ఆ లేక్స్ అన్ని కూడా కబ్జాకు గురైనాయి. దీంతో ఏదైతే వరద వచ్చినప్పుడు ఆ వరద నీటిని హోల్డ్ చేయడానికి అంటే వరద వస్తే ఆ వరద నీటిని ఆ లేక్స్ దగ్గర హోల్డ్ చేసి ఆ తర్వాత కొంత వర్షం తగ్గిన తర్వాత ఆ నీటిని కిందకు వదులుతారు. కానీ ఇప్పుడు ఆ లేక్స్ అన్ని కూడా కబ్జాకు గురైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నీరంతా కూడా వరద నీరంతా కూడా ఏకంగా రోడ్లపైకి ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. దీని వల్లే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా నాలాలు చాలా వరకు ఏదైతే చెరువులకు కానీ అదేవిధంగా వరద నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన నాలాలు కానీ అదేవిధంగా కాలువలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కబ్జాలకు గురవుతున్నాయి. ఒక్కొక్క చోట 9 మీటర్లు ఉండాల్సినవి కేవలం 1 మీటర్ 2 మీటర్లు మాత్రమే ఉంటున్నాయి. దీంతో ఆ వరద నీరంతా కూడా వెళ్లే ప్రవాహం వెళ్ళలేక ఆ నీరంతా కూడా ఇళ్లలోకి చేరుతుంది. ఆ సమీపం ఏదైతే నాలా కుంజించిపోయిందో ఆ ప్రాంతంలో వరద నీరంతా కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా ఇళ్లలోకి చేరుతుంది. అందువల్లే ముంపు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను చక్కదిద్దాలి అంటే మాత్రం ప్రస్తుతం ఉన్న ఏదైతే నాలాలు కానీ అదేవిధంగా కాలువలను ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలి. ఏదైతే చెరువులు కానీ అదేవిధంగా నాలాలు ఏవైతే ఉందో వాటన్నిటిని కూడా పూర్తిగా పునరుద్ధరించాలి. లేకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో వరదలు తీవ్రతరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల వల్ల ప్రస్తుతం గతంలో 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాదాపు 15 నుంచి 20 సెంటీమీటర్లు కేవలం గంటన్నర వ్యవధిలోనే నమోదవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేస్తున్నాము. దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్న ప్రధాన చెరువులు కానీ అదేవిధంగా లేక్స్ కానీ ఏవైతే వాటిలో వాటర్ హోల్డింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికి సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే నాలాలు ఉన్నాయో ఆ నాలాలు కబ్జాలకు గురైనాయి. కాబట్టి ఆ నాలాల కబ్జాలు కూడా పూర్తిగా అక్రమాలను తొలగించేందుకైతే హైడ్రా ఒక ప్రణాళిక రూపొందిస్తుంది. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని తొలగించాము, మరికొన్నిటిలో తొలగించాల్సి ఉంది. అదేవిధంగా కాలువల్లో పేరుకుపోతున్న సిల్ట్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. దానివల్ల కూడా వరద నీరు ఫ్రీగా పోలేక అదంతా కూడా రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. గతంలో అమీర్పేట ఏదైతే ఉందో అమీర్పేటలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తం కూడా మెట్రో స్టేషన్ దగ్గర పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే శ్రీనగర్ కాలనీ నుంచి శ్రీకృష్ణ నగర్ కాలనీ నుంచి వచ్చే వరదంతా కూడా అమీర్పేట వద్దకు వచ్చేసి మొత్తం వరద నీరు నిలిచిపోయి మొత్తం కూడా వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి